అంబర్పేట శంకర్ అన్న కన్న తల్లిని మర్చిపోయినాం అనుకో, అది ఇక దానికి అర్థం ఉండదు. ఫైనల్గా నిలబడితే కానీ దాంట్లో రాణించలేదు. అంతే. నీకన్నా పెద్ద భూస్వాములు ఉన్నారు ఊళ్ళో, కోట్ల సంపాదించిన, అంటే డబ్బు పరంగా కాకుండా భూములు కోట్లకు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. గ్రామం విషయంలో కానీ, గ్రామంలో కొన్ని విషయాలు కానీ 12,000 మంది సైన్యాన్ని తయారు చేసుకొని ప్రతిసారి ఒక్కరినే కాదు, మీరు కూడా చేయండి నేను కూడా చేస్తానని చెప్పా. మంత్రి మల్లారెడ్డి గారు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు పార్టీకి సంబంధం కాదు, ఇది ఎలాంటి పార్టీ విషయం కాదు. తోటోడు తొడగోసుకుంటూ నేను మెడగోసుకుంటా కాదు. హలో నమస్తే, వెల్కమ్ టు అసలైన జిందగీ. మనం ఇప్పుడు మాల్ మర్రిగూడలో ఉన్నాము. ద గోల్డ్ మ్యాన్ పెద్దగోని సతీష్ అన్న. గోల్డ్ మ్యాన్గా అందరికీ పరిచయం, కానీ పెద్దగోని సతీష్ అన్న అంటే మీ అందరికి కూడా దాదాపుగా పరిచయమే ఉంటుందని అనుకుంటా ఉన్నాను. అన్న హైదరాబాదు నానక్రామ్ గూడలో ఉంటూనే అక్కడ ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ తన సొంత గ్రామమైనటువంటి ఇక్కడ మర్రిగూడలో ఈ ప్రాంతంలో కూడా అన్న ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి తన సొంత ఊరికి ఎంతో కొంత చేయాలి అనే ఒక భావనతోటి తన గ్రామానికి చాలా సర్వీసెస్ అయితే ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అన్నతో పాటు మనం ఈరోజు ఇక్కడికి మర్రిగూడకు రావడం జరిగింది. ఇక్కడ మర్రిగూడలో అన్నకు సంబంధించిన ఫామ్ హౌస్ ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా మామిడి తోట. అన్నతో మాట్లాడి మరిన్ని విషయాలు, అన్న ఈ ప్రాంతానికి ఏం చేయాలనుకుంటా ఉన్నాడు, తన యొక్క ఆలోచన విధానం ఏంటి, ఈ యొక్క మర్రిగూడ ప్రాంతంలో అన్నకున్న క్రేజ్, అన్ని విషయాలు కూడా మనం డిస్కస్ చేద్దాం అన్నతో పాటుగా. అన్న నమస్తే, వెల్కమ్ టు అసలైన జిందగీ. మీరు నిజంగా చాలామందికి ఒక ఇన్స్పిరేషన్. మిమ్మల్ని చూస్తేనే చాలామందిలో ఒక ఉత్సాహం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఇవాళ మీ ప్రాంతానికి వచ్చాము, మీ ఊరికి వచ్చాము, మీ మర్రిగూడ ప్రాంతంలో ఉన్నాము. మామిడి తోట అయితే అద్భుతంగా ఉంది, మంచి క్రాప్కి అయితే వచ్చేసింది. సీజన్ ఆల్మోస్ట్ కదా, ఎవ్రీ ఇయర్. ఇక్కడ చాలా వరకు ఫామ్ హౌస్లో ఏమేమి ఉండాలో అన్నీ కూడా ఉన్నాయి. కోళ్ళు, బర్రెలు, ఆవులు, దాదాపుగా అన్నీ కూడా మనం ఇక్కడ చూడడం జరిగింది. చాలా బాగుందన్న ఫామ్ హౌస్ అనేది. మీరు ఇక్కడ ఫామ్ హౌస్కి రెగ్యులర్గా మీరు వస్తూ ఉంటారా? ఇక్కడ ఎట్లా మీ యాక్టివిటీ, ఇక్కడ ఎవరు చూసుకుంటూ ఉంటారు? ఈ ఫామ్ హౌస్ అంతా కూడా ఇదంతా ఎవరు మెయింటైన్ చేస్తూ ఉంటారు? అన్న ఇక్కడ రెగ్యులర్గా అంటే టైం ఉన్నప్పుడు వస్తా. అప్పుడప్పుడు మనకు కావాల్సింది ఎంత ఏసీలో ఉండి చల్లని కూల్ అయిన వాతావరణం ఉన్నా సరే, ఇలాంటి న్యాచురల్ గాలి దొరకడం మనకు జీవితానికి అప్పుడప్పుడు కావాలి కంపల్సరీ. కాబట్టి ఇలాంటి విషయంలో ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు ప్రతి ఒక్కరు విలేజ్లో పొంటి పోయి చెట్ల కింద ఉండడం చాలా సంతోషం. బట్ నేను చిన్న ఉన్నప్పుడు మా తాతలో తండ్రులు వాళ్ళ గిట్ట ఏదైనా ఎండ కొట్టింది అనుకో, ఎక్కడ ఏం లేకుండా చెట్టు కింద మంచం వేసుకొని ఉండి ఎంజాయ్ చేస్తుండే. ఇలాంటి ఎంజాయ్మెంట్ మ్యాక్సిమం అంటే ఎంజాయ్మెంట్ అంటే తన తింటేనే తాగుతూనే ఎంజాయ్మెంట్ కాదు, ఇలాంటి స్వచ్ఛమైన గాలి పీల్చుకొని ఆనందంగా ఉండడం, ప్రకృతితో మమేకం అవ్వడం. ప్రకృతితో మమేకం అవ్వడం. ఇలాంటిది ఇంకా మనకు ఏజీకి కానీ మనకు వచ్చే కొన్ని విషయాలలో ఏంది అనారోగ్య పాలు కావడానికి అలాంటి దానికి కూడా దూరంగా ఉంటుంది. ఒక రిఫ్రెష్నెస్ అంటే మీరు ఎక్కువగా సిటీలో ఉంటారు, బిజినెస్లు, వ్యాపారాలు అవన్నీ కూడా అక్కడ బిజీ లైఫ్ అనేది ఉంటుంది మీది. అట్లాంటి టైంలో అప్పుడప్పుడు రిలాక్సేషన్కి మాత్రం కంపల్సరీగా మీకు ఆల్మోస్ట్ ఎన్ని అవర్స్ అన్న జర్నీ మీకు హైదరాబాద్ నుంచి ఇక్కడికి? 60 minutes, 1 గంట. 1 hour. వితిన్ 1 hourలో అన్న అక్కడ స్టార్ట్ అయితే ఓఆర్ఆర్ ఎక్కి మీరు డైరెక్ట్గా వచ్చేస్తారు ఇక్కడ. అవునవును, సూపర్. అసలు 1 hour 20 minutesలో ఎగ్జాక్ట్ ఆడ ఎక్కగానే ఇక్కడ ఇక్కడ ఉంటాం. పెద్ద లాంగ్ ఏం కాదు, దగ్గరే అనమాట. కానీ మంచిగా ఉందన్న క్రాప్ అదంతా కూడా చూస్తూ ఉన్నాం కదా, మ్యాంగో ప్లాంటేషన్, చెట్లు, మంచి కాయలు, అద్భుతంగా ఉంది. అసలు ఇక్కడే ఉండిపోతే బాగుండన్నంత ఫీలింగ్ కనబడతా ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత? మళ్ళీ వెళ్ళేటప్పుడు ఫీల్ అయ్యో మళ్ళీ మిస్ అవుతున్నా, మళ్ళీ ఎప్పుడు వస్తానో అనిపిస్తుంది. నేచర్ మిస్ అవుతున్నాను ఒక ఫీలింగ్ ఉంటుంది. నేచరే కదా ఇది ఆల్మోస్ట్. ఇప్పుడు అక్కడ సిటీలో ఉండడం సిటీలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ వచ్చి ఒక 1 hour 2 hours స్పెండ్ చేసినాం అనుకో, మళ్ళీ ఇలాంటి ప్రకృతిని వదిలిపెట్టిపోతున్నాం, మళ్ళీ ఎప్పుడు టైం దొరుకుతుందో ఎప్పుడు వస్తామో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకోసం ఆ లైఫ్ అదే, ఈ లైఫ్ ఇదే. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటిది ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు వచ్చేసి ఇలాంటి ఏరియాలో తిరిగి ఆస్వాదించాలని చెప్పేసి నేను కోరుతున్నాను అన్న. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ప్రకృతితో మమేకం కావాలనేది మీరు కోరుకుంటా ఉన్నారు. ఓకే, వెరీ నైస్ అన్న. ఎందుకంటే ఆ బిజీ లైఫ్లో, ఆ టెన్షన్, ఆ ప్రెజర్లో ఎప్పుడు గడపడం వేరు,
అప్పుడప్పుడు ఒకసారి ఊరికి వచ్చి ఒకసారి ఇక్కడ ఉన్న మట్టి వాసనలు పీలిస్తే ఆ ఆనందం అనేది వేరుగా ఉంటుంది. కాబట్టి చాలా మంచి పని. నిజంగా మీ యొక్క షెడ్యూలే నిజంగా చాలా భిన్నంగా ఉంది. అన్నీ కూడా ఒక సర్కిల్ లాగా 1 by 1 చాలా బాగా, అంటే మీ దాన్ని బట్టి మంచిగా వెళ్తా ఉంది. జీవితం అనేది ఎంతసేపు సంపాదనే కాదు, అన్నీ అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని ఆస్వాదించకపోతే లైఫ్ అనేది వేస్ట్. రైట్. అలాంటిది జీవితం, ఇలాంటిది ఇక్కడ ప్రకృతిని ఆస్వాదించాలని చెప్పేసి నేను అలాంటివన్నీ ఉంటే కొన్ని పక్క పెట్టేసి ఇలాంటి టైం స్పెండ్ చేస్తాను అనమాట. నేచురల్ పరంగా మీరు ఇవన్నీ కూడా ఇక్కడికి చూస్తూ ఉంటారు. దీంట్లో కమర్షియలైజేషన్ ఏముండదు. ఇక ఓకే, ఒక తోట అనేది మెయింటైన్ చేయడము, క్రాప్ కూడా పెద్ద దాని మీద ఎక్స్పెక్ట్ చేసేది ఏమన్నా లేదన్న, అలాంటిది ఏం లేదు. ఓకే. దీంతో పాటుగా మీరు రెగ్యులర్గా ఊరికి వస్తూ ఉంటారు. ఊర్లో మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్, మీ రిలేషన్స్ అందరినీ కలుస్తూ ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళతో వచ్చి మీరు కలుస్తూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు? అంటే ఈ ఊరి కోసం ఏమైనా చేయాలి అన్న ఆలోచనలు కానీ అట్లాంటి చాలా వరకు చేస్తున్నారని విన్నాము. ఇంకా కొత్తగా ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయా? ఏం చేయాలనుకుంటున్నారు? ఊరికి వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడైనా జీవితంలో కన్న తల్లిని, పుట్టిన ఊరిని మర్చిపోకూడదు అని చెప్పేసి నా ఉద్దేశం. కన్న తల్లిని మర్చిపోయినాం అనుకో, అది ఇక దానికి అర్థం ఉండదు. పుట్టిన ఊరిని గిట్ట మర్చిపోయినాం అనుకో, దానికి ఒక అర్థం ఉండదు. అందుకోసం అప్పుడప్పుడు వస్తూ పోతుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. బట్ మనకి సిటీకి ఎంతో దూరం కాదు, 60-70 కిలోమీటర్లు అయినా సరే అప్పుడప్పుడు వస్తూ కలుస్తూ అందరితోని ఊళ్ళో రిలేషన్స్ ఎలా ఉంటాయంటే కులంతో సంబంధం ఉండదు. ఇట్లాంటి సందర్భాల్లో మీరు ఊర్లో జరిగే కొన్ని అకేషన్స్, బర్త్డేస్ కానీ, పెళ్ళిళ్ళు కానీ, మరి ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు మీరు ఇంటికి వస్తే ఎలా ఉంటుంది? ఊర్లో వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుంది మీకు? రిసీవ్ చాలా ఆనందంగా. ఎందుకంటే మీతో పాటు కలిసి తిరిగిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళతో ఎలా ఉంటుంది మీ యొక్క ఇంటరాక్షన్, మీ ఫ్రెండ్షిప్, మీ రిలేషన్? నా ఫ్రెండ్షిపే కాదు, నాకన్నా పెద్ద వ్యక్తులు గిట్ట నేను వస్తున్నాను, పలానా వ్యక్తి వస్తున్నాడు, ఏడిపోతున్నా అంటే పలానా సతీష్ వాళ్ళ ఇంటికి పోతున్నా, ఆయన వచ్చిందా అని చెప్పేసి నాకన్నా ఏజ్లో పెద్దవారు గిట్ట వచ్చి పలకరించిపోవడానికన్నా అట్లా వచ్చేసి ఇట్లా బాగున్నావా మన్మడా అని చెప్పేసి పలకరించిపోయేంత మంచి పేరు అయితే నేను సంపాదించుకున్నాను. నా మీద మాత్రం ఎలాంటి నెగిటివ్ వెల్యుయేషన్స్ అయితే లేవు. ఎవరైనా సరే పలానా వ్యక్తి పలానా ఆయన అని చెప్పేసి అయ్యో పాపం మంచోడు అన్నాడు తప్ప నెగిటివ్గానైతే నా గురించి ఎవరు చెప్పరన్నా. నా ఫ్రెండ్ సర్కిలే కాదు, నాకన్నా పెద్ద ఏజ్ వాళ్ళైనా సరే అయ్యో వచ్చి ఒకసారి వచ్చినట్టు కదా పలకరించిపోతా అని చెప్పేసి వచ్చిపోయే మనుషులు ఉన్నారు. అలాంటి మంచితనం ప్రతి ఒక్కరి దగ్గర గుండెల్లో నిలిచిపెట్టేట్టు నేను మంచితనంగానే వెళ్ళిపోతాను ఏ రోజైనా సరే. అది పరిస్థితి నాది. శ్రీమంతుడు అనే ఒక సినిమా, మహేష్ బాబు మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, ఊరి కోసం ఎంతో కొంత చేయాలి లేకపోతే లావ్ అయిపోతామని ఒక డైలాగు దాంట్లో చాలా పాపులర్ అయింది అప్పట్లో ఆ సినిమా చూసిన తర్వాత. అంటే మీకు అట్లా అంటే అది చూసినప్పుడు కానీ మీకు ఊరు గుర్తొచ్చినప్పుడు కానీ ఊరి కోసం చేయాలి అనే తపన మీకు ఎలా ఉంటుంది? దాని యొక్క మీ హార్ట్ఫుల్నెస్ ఎలా ఫీల్ అవుతారు మీరు? అసలు ఊరు గురించి మీ తపన ఎలా ఉంటుంది? ఊరి కోసం అనేది నేను ఊరిని మర్చిపోయలేదు. నేను ఊరిలో పుట్టిన, ఊరిలో పెరగకపోయినా సరే, ఊరి నుంచి 5 రూపాయలు సంపాదించుకోకపోయినా సరే కానీ జీవితంలో ఊరి కోసం ఏదైనా, పుట్టిన ఊరి కోసం ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి ప్రతిసారి ఆలోచిస్తూ గవర్నమెంట్ స్కూల్ను డొనేట్ చేయడం కానీ, ఎలాంటి చిన్న వస్తువులు డొనేట్ చేయడం కానీ, అలాగే ఇప్పుడు నేను చెప్పాను పొద్దుమికిందంటే ఏదో ఒక దగ్గర పెద్ద మనుషులు కూర్చోవాలి రచ్చబండ అని. అలాంటి రచ్చబండలు ఇప్పటి లేవు కాబట్టి ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది, ఒక చెట్టు, ఆ చెట్టు కింద 4 కూర్చొని మాట్లాడాలంటే కూర్చోవడానికి ఏదైనా ప్లేస్ కావాలి. అలాంటి ప్లేస్ కావాలంటే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి సిమెంట్ బెంచులు, మా నాన్న పేద మీద సిమెంట్ బెంచులు, కొన్ని బెంచీలు తీసుకొచ్చేసి కూర్చొని మాట్లాడే అవకాశం అయితే కల్పించినాను నేను. పొద్దుమిక్తా కూర్చున్న తర్వాత లేచిన తర్వాత నేను ఇట్లా చూసారే పలానోడే వేయించింది కదరా అని చెప్పేసి వాళ్ళ మనసులో నిలిచిపోతుంది అని చెప్పేసి అలాంటి సిమెంట్ బెంచ్లు మాత్రం నేను వేయించిన. వాళ్ళు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు, ఒకే మాట చెప్తారు, అరే బాబు నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, నీకన్నా పెద్ద భూస్వాములు ఉన్నారు ఊళ్ళో, కోట్ల సంపాదించిన, అంటే డబ్బు పరంగా కాకుండా భూములు కోట్లకు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాడు ఎవరు చేసినా చేయకున్నా కానీ నువ్వు ఊరి నుంచి రూపాయి తీసుకోకుండా కష్టపడి ఊరి కోసం ఏదో ఒకటి చేస్తున్నావు, మంచి పని చేస్తున్నావు అని చెప్పేసి చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు చాలామంది జనాలు ఉన్నారు. నాకు మాత్రం ఇప్పటికీ అప్పుడప్పుడు చెప్తుంటారు, నేను ఎక్కడైనా కనిపించిన తర్వాత గిట్ట వాళ్ళు అనుకుంటారు, అయ్యో పాపం పలానా ఆయన చాలా మంచోడు అని చెప్పేసి ముంగడు చెప్పకుండా వెనకనే చెప్పుకునే మనుషులు. గ్రామం విషయంలో కానీ, గ్రామంలో కొన్ని విషయాలు కానీ, ఇక్కడ నుంచి కూడా చాలామంది సిటీకి వచ్చినప్పుడు కొంతమంది నిన్ను అప్రోచ్ అవుతూ ఉంటారు, మెడికల్గా హాస్పిటల్కి వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా అవసరాల కోసం కానీ. అట్లాంటి టైంలో వాళ్ళకి మీ భరోసా ఎట్లా ఉంటుంది? మీరు ఏ రకంగా సహకారం అనేది అందించడానికి
ట్రై చేస్తారు. అన్న హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఎవరన్నా అన్న కొంచెం హాస్పిటల్ ఉన్నాం అని చెప్పేసి అంటారు. వాళ్ళు డబ్బు పరంగా నన్ను ఆశించకుండా గిట్ట వాళ్ళ దగ్గరకు పోయి నీకేమైనా కావాలన్నా ఏంది ఏ రకంగా హెల్ప్ కావాలి అన్న కొంచెం డాక్టరు మనకు పరిచయం లేదు అంటే కొంచెం నాకు తెలిసిన వారి ద్వారా ఓన్ ఒక డాక్టర్ని అప్రోచ్ అయ్యి కొంచెం చూడండి మన వాళ్ళే ఆ రకంగా చేయలేరు ఈ రకంగా చేయండి అని చెప్పేసి ఇలాంటివి చేయడం అయితే జరిగింది. వాళ్ళు డబ్బు పరంగా ఆశించి ఆ రకంగా ఆశించడం కాదు, ఏదో ఒక రకంగా సంథింగ్ ఒక హాస్పిటల్కి వచ్చినాము ఇది పరిస్థితి, ఇది ఒక డబ్బు పరంగా అవుతుందా లేదు ఒక రాజకీయ పరంగా అవుతుందా కొంచెం మీరు ఈ రకంగా చేయండి అంటే అలాంటివి మాత్రం చేసిన అన్న. ఇప్పుడు మీరు ఊళ్ళో కూడా టెంపుల్కి సంబంధించి కార్యక్రమాలు కూడా చాలా వరకు నిర్వహిస్తున్నామంటారు. అంటే ప్రతి ఫెస్టివల్ టైంలో కానీ అట్లాంటి టైంలో కూడా మీ వాళ్ళు అప్రోచ్ అవుతుంటారా? ఏదైనా డొనేషన్స్ కోసం మీరు ఏమన్నా వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారా? చెప్తారన్న మొన్ననే టెంపుల్ కట్టారు, మీరు అందరు కలిసి చేసి పెద్ద జాతరలాగా చేసారు, నెక్స్ట్ శ్రీరామనవమి చేస్తున్నావు ఏ రకంగా చేయగలుగుతావు అంటే ఏదో సరే భయ్ అందరికీ అవకాశం రావాలి, దాంట్లో పాల్గొనే అవకాశం అందరికి రావాలి, ప్రతిసారి ఒక్కరినే కాదు మీరు కూడా చేయండి నేను కూడా చేస్తానని చెప్పా. నా చేతనైంది నేను ఒక కొంచెం ఎంతో రామునికి వృత భక్తిలాగా ఏదో ఒక రకంగా చేయాలని చెప్పేసి నా కోరిక చేస్తాను, ఖచ్చితంగా చేస్తున్నాను. అది ఊళ్ళో జనాలకు అందరు తెలుసు. ఏ రోజైనా నెగిటివ్గా అయితే వాళ్ళు ఆలోచించాలి, పలానా వ్యక్తి ఏం చెప్పినా కాదు అన్నాడు. ఆయన దగ్గర తిని 10 ఒక ప్లేట్లో అన్నం పెట్టుకొని తింటున్నాం, 10 ముద్దలు తినే దగ్గర ఒక 9 ముద్దలు ఆయన తిన్నా ఒక ముద్దనైనా మనకు పెడతాడు అన్న ఆలోచన ఆశతోనే మన దగ్గరకు వస్తారన్న. అలా ఒక 10 పేర్లు రాసుకుంటే ఓకే ఈ అన్న పేరుని ఇప్పుడే అడగాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి చేస్తాడు. ఏ ఊరైనా కూడా ప్రధానంగా యూత్ పాత్ర అనేది చాలా వరకు ఉంటుంది. యూత్ యొక్క సపోర్ట్ మీకు లోకల్గా ఎట్లా ఉంది? వాళ్ళ గురించి మీరేమన్నా స్పెషల్గా ఏమన్నా ప్లాన్ చేసినారా? వాళ్ళ గురించి ఏమైనా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారా? మొన్న ఒక క్రికెట్ మ్యాచ్ అప్పుడప్పుడు పెడుతుంటారన్న, బట్ ఎంతో చిన్నదా పెద్దదా సమస్య కాదు. సంక్రాంతి పండుగకు లేదా 26 జనవరి కానీ 15 ఆగస్టు అలాంటి రోజులలో పెడుతుంటారు. అలాంటి టైంకు నేను ఏదో ఒక రకంగా మీ గెలిచిన వారికి ఇది గిఫ్ట్ అన్నట్టు డొనేట్ చేయడానికి డొనేషన్స్ ప్రైజ్ మనీ కానీ ప్రైజులు కానీ చేశాను. నా దగ్గర ఉన్నది అలాంటి లిస్ట్ గిట్ట నా దగ్గర ఉన్నది, నేను చేసినవి ప్రతిసారి చేస్తుంటానన్న. గోల్డ్ మ్యాన్ సతీష్ అన్న ఊర్లోకి వచ్చిందంటే అందరికి కూడా ఒక ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు అనేది యూతే కానీ వృద్ధులు కానీ నీ స్నేహితులు కానీ అందరికి కూడా ఒక రకమైన ప్రేమతోటైతే నిన్ను వచ్చి పలకరిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అందరికీ నువ్వు ఏదో రకంగా హెల్ప్ చేసేటువంటి కోణంలో ఉంటావు కాబట్టి అందరికీ చాలా మంచి అభిప్రాయం ఉంటుంది. దాని విషయంలో అదొక మంచి పరిణామం. అయితే నువ్వు చెప్పినట్టు గోల్డ్ మ్యాన్ ఆ మ్యాన్ ఈ మ్యాన్ కాకుండా నేనంటే ఒక తనలో ఒక మనిషిలాగా ప్రేమతో దగ్గరకు వచ్చి పలకరిస్తారు. నేనంటే భయమో లేకుంటే ఇంకోటో అలాంటివి కాదు, మన మనిషి నా వ్యక్తి అని చెప్పేసి నాకన్నా పెద్దోడైతే భుజం మీద చేసి పలకరిస్తాడు, నాకన్నా చిన్నోడైతే అన్న నమస్తే అని వచ్చి పలకరిస్తాడు. అలాంటి మానవత్వంతో మంచితో దగ్గరికి కావాలి కానీ నేనేదో అది ఇది అని చెప్పేసి ఎలాంటి నాకు ఉద్దేశం లేదు, ఉండదు, ఇక పైన గిట్ట ఎప్పటికి ఉండదు. నా వ్యక్తి నా మనుషులు నాకన్నా పెద్దోడైతే భుజం మీద చేసి తమ్ముడు బిడ్డ ఇలా పలకరిస్తాడు. నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా మంది వచ్చి అన్న సతీష్ అన్న వచ్చి సెల్ఫీలు దిగుతూ ఉంటారు, నెంబర్లు తీసుకుంటూ ఉంటారు, చాలా అంగమంగా ఉంటుంది, ఒక సెలబ్రిటీ లాగా ట్రీట్మెంట్ ఉంటుంది. అది చూసినప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? నాట్ ఓన్లీ ఊరనే కాదు, సిటీలో కానీ చాలా అకేషన్స్కి వెళ్ళినప్పుడు కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేసి ఉంటారుగా, అప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? అసలు మీ ఫీలింగ్ ఎట్లా? చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. బట్ నేను ఒక మామూలు వ్యక్తిని కానీ ఇలా నన్ను ఆదరిస్తున్నారు అని చెప్పేసి చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళ ఆదరణకు నేను ఫిదా అయిపోయి ఇంకా రేపన్నాడు ఏదన్నా ఉంటే వాళ్ళు మేలుకోరే, నన్ను చూసి మేలుకోరే వాళ్ళు కానీ నన్ను కీడు కోరే వాళ్ళు ఎవరు కనిపించరు నాకు. కొంతమంది ఉంటారు వాళ్ళ ఏదో ఒక డబ్బా కొట్టుకోవడానికి ఆ రకంగా ఈ రకంగా, నాకు అలాంటివి అవసరం లేదు. నన్ను చూసి ఆప్యాయతంగా దగ్గరికి తీసుకున్నవాడే మనవాడు అనుకుంటున్నాను నేను. రైట్, అదే ఈ ఆప్యాయతగా దగ్గర తీసుకుని అన్నప్పుడు నాకు మాట గుర్తుంది. మీ గతంలో ఒక మాట అన్నారు, మంత్రి మల్లారెడ్డి గారు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయనతోటి మీకున్న పరిచయాలు సుపరిచయాల వల్ల ఆయన మీ గోల్డ్ ఇదంతా ఆహార్యం చూసి ఆయన మీతో చాలా ఫ్రెండ్లీగా చిట్ చాట్ చేయడం, మిమ్మల్ని దగ్గర తీసుకోవడం అవన్నీ కూడా చేశారని చెప్పేసి కూడా ఒకసారి చెప్పినట్టు నాకు గుర్తు. అవునవును. ఎట్లా ఆయనతోటి మీకు ఆ రిలేషన్ ఎట్లా? మల్లారెడ్డి గారు యాక్చువల్గా మల్లారెడ్డి అంటే ఆయన ఆ ఏజ్కి ఆయన ఉండే దీనికి అసలు సింకు కాదు. ఆ ఏజ్లో గిట్ట యంగ్ పొరలే కొరకలాడతారు. ఆయన మాటలు కొంతమందికి ఆదర్శంగా తీసుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే పార్టీకి సంబంధం కాదు, ఇది ఎలాంటి పార్టీ విషయం కాదు, ఒక కేవలం వ్యక్తిగత విషయం తీసుకుంటే మాత్రం మల్లారెడ్డి ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఆయన మాటలు మాట్లాడే విధంగా కొంతమందికి ఆటుకు టచ్ అవుతాయి.
బాగా ట్రెండింగ్లో ఉంటాడు, ఎప్పుడు చూసినా ముందంచెలో ట్రెండింగ్లో ఉంటాడు. ఇలాంటి మాటలు మాత్రం తీసుకోవచ్చు. ఏ వ్యక్తినైనా దోషించే వ్యక్తి కాదు. ఆ లోపల ఏమున్నా సరే బయటకు నువ్వా అన్నట్టు ఆ రకంగా అందరినీ దగ్గర తీసుకునే వ్యక్తిత్వం ఉన్న మనిషి మల్లారెడ్డి అన్న. సో నైస్ గుడ్ పర్సన్. మీకు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయా తనతో? మల్లారెడ్డి అన్నతో ఉన్నాయి, బట్ ఏదైనా వ్యక్తిగతంగానైనా ఓకే అన్న. ఇంకా మిగతా అది అంతే తప్ప పార్టీ పరంగా కాదు, పర్సనల్గా ఏ మనిషినైనా కలుస్తాను. ఇప్పుడు సిటీలో కూడా కొంతమంది ఇప్పుడు దుర్గం చిన్నన్న అని, తర్వాత చిన్నరావు అని, తర్వాత ఫైల్మాన్ అని, వీళ్ళందరూ కూడా చాలా మంది గోల్డ్ మ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా గోల్డ్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. సెలబ్రిటీస్గా వాళ్ళందరూ కూడా సిటీలో మనం చాలా షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్స్ కానీ వీటికి వెళ్తూ ఉంటారు. పండుగలప్పుడు కూడా వాళ్ళ ఆడావిడి హంగామా బాగా చూస్తూ ఉంటాం. ఇట్లా మీ అంతా గోల్డ్కి సంబంధించిన మీ అందరికి ఏదన్నా యూనియన్ లాగా ఏదైనా ఉందా? మీ మధ్యలో రిలేషన్ ఎట్లా ఉంటుంది? ఎప్పుడన్నా రిలేషన్స్ యూనియన్ అనేది ఏం లేదు. రిలేషన్స్ అంటే ఆల్మోస్ట్ చిన్న మనకు దగ్గర అన్న పెద్దమ్మ వాళ్ళ కొడుకే. రోడ్ ఇవతల అన్న వాళ్ళ ఇల్లు, రోడ్ అవతల మా ఇల్లు. మళ్ళా శ్రవణ్ బాయ్ గిట్ట దర్గాలనే ఉంటాడు. అంటే రెగ్యులర్గా ఏం కలవము. ఎప్పుడైనా ఏదన్నా వెకేషన్స్ వచ్చినప్పుడు కూడా కలిసినాం అనుకో మాట్లాడతాం. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. ఇదే పని కట్టుకుని అయితే మనం కలవలేం కదన్న, వాళ్ళు కలవలేరు, మనం అకేషనల్గా ఏదైనా ఉన్నప్పుడు అక్కడ మీరు మీట్ అవుతాం. మీట్ అయినప్పుడు క్యాజువల్గా మాట్లాడతాం. అంబర్పేట శంకరన్నతో కూడా మీకు మంచి పరిచయాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే మీరు కలిసినప్పుడు శంకరన్న కూడా మీ అందరితో పాటు తిరుగుతూ ఉంటాడుగా. మీరు అందరు కూడా అంబర్పేట శంకరన్నతో కలిసి ఆయన చూసి ఆయన ఒక గోల్డ్ రిగ్ కూడా పెట్టుకోడు దాదాపుగా. మిగతా వాళ్ళందరూ కూడా ఒక కేజీ 2 kgs గోల్డ్ వేసుకొని ఉంటారు దాదాపు అందరూ కూడా. అన్నతోటి ఎట్లా మీ సన్నిహిత్యం ఎట్లా ఉంటుంది? మీ సర్కిల్ ఎట్లా ఉంటుంది? శంకరన్న ఈ ఏజ్లో అయినా సరే చిన్నపిల్ల మనస్తత్వం ఉన్నట్టు అందరినీ కలుపుకోబోయే మనస్తత్వం శంకరన్నది. ఆయన దగ్గర ఈగో ఉండదు. గాడింది మనకు అన్నట్టు చెప్పాడు. అరే మన వాళ్ళు అన్నట్టు అంత పెద్ద ఏజ్ ఉన్నా గిట్ట అన్నది చిన్నపిల్లని మనస్తత్వం లాగా అందరినీ కలుపుకోపోతాడు శంకరన్న గిట్ట. ఎక్కడన్నా కలిసినప్పుడు ఖచ్చితంగా కలుపుకోపోయే మనస్తత్వం. ఓకే, మీకు మంచి సపోర్టింగ్ అన్న కూడా ఏదున్నా కూడా మీకు మంచి సపోర్టింగ్గా ఉంటాడు. ఏదన్నా కూడా మీరు కూడా వెళ్ళి కలుస్తూ ఉంటారు. ఆ రిలేషన్ అనేది ఒక ఫ్రెండ్లీ రిలేషన్లో నడుస్తూ ఉంటుంది, అంతే కదా? ఓకే, రైట్. ఓకే, ఇక మీ బిజినెస్ల విషయంలో కానీ సెటిల్మెంట్లు, దందాలు అట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఓకే, అది ఏది ఉన్నా కూడా ఒక మంచి ఉద్దేశంతో ఒక సపోర్టింగ్ లేని వ్యక్తికి ఒక సపోర్ట్ చేసే విధంగా మీరందరూ కూడా వాళ్ళకి సపోర్టింగ్గా నిలబడి వాళ్ళకి ఎంతో కొంత మేలు జరగాలి లేదా మంచి జరగాలని ఒక సదుద్దేశంతో చేస్తూ ఉంటారు. అట్లాంటి సందర్భాల్లో మీరు ఏదైనా మేజర్ ప్రాబ్లం ఏదైనా ఫేస్ చేసినారా? ఫేస్ చేస్తే వాటిని ఏ రకంగా వాటిని ఎదుర్కొన్నారు? నేనైతే ఇప్పటిదాకా ఎలాంటి సెటిల్మెంట్ దందాలలో అలాంటి దాంట్లో ఎప్పటికి వెళ్ళలేదు. నేను వెళ్ళను కూడా. నాకు ఎంతసేపు ఉన్న కష్టాన్ని నేను నమ్ముకుంటాను. నా కష్టాన్ని నమ్ముకొని నేను ముందడుగేస్తాను. సరే ఈరోజు నేను ఈ కష్టం చేసిన ఇక్కడ సక్సెస్ కాలేదు, బట్ నెక్స్ట్ ఇంకో ప్లాన్తో ఇంకో ముంగటికెళ్ళేసి నేను కష్టం చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ ముందుకెళ్తాను తప్ప నేను ఎలాంటి సెటిల్మెంట్లో కానీ లేకుంటే ఏదైనా కబ్జా కోరు అలాంటి దాంట్లో అయితే వెళ్ళాను. నాకు దాని గురించి తెలియదన్న. ఓకే, మీ మేజర్ బిజినెస్ ఏంటి? నా మేజర్ బిజినెస్ అంటే కొంచెం రెంట్లు వస్తాయి, ఈ రియల్ ఎస్టేటు. ఓకే, దాని తర్వాత సినీ ఫీల్డ్. ఓకే, సినీ ఫీల్డ్, రియల్ ఎస్టేటు, మీకు ఆల్రెడీ కొన్ని ప్రాపర్టీస్ మీద రెంట్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీ మేజర్ బిజినెస్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో రియల్ ఎస్టేట్ కానీ ఈ సినీ ఫీల్డ్ కానీ ఇట్లాంటి రంగాల్లోకి కొత్తగా అడుగు పెట్టాలనుకునే వాళ్ళకి, కొత్తగా ఆ రంగంలోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఏ సజెషన్ అంటే ఏ ఫీల్డ్ మీద నేను అవుతే ఫస్ట్ మాత్రం కష్టాలు అనేది తప్పదన్న. నేను కూడా సినిమా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నాకు కొంచెం ఒక మోస్తూ వెళ్ళాను. సినిమా ఫీల్డ్ అబ్బా ఎందుకు వద్దు అని చెప్పేసి వెళ్ళాను. నేను కూడా తెర మీద చూసుకోవచ్చు అని చెప్పేసి. కానీ నాకు కూడా సుఖాలు చూపెట్టారు. అంటే అందరికీ ఇలా ఈజీ కాదంటావు సినిమా ఫీల్డ్ అనేది? ఈజీ అయితే కాదన్న. మీలాంటి గోల్డ్ మ్యాన్ కూడా కష్టాలు ఎదుర్కొన్నారంటే ఇక మామూలు పరిస్థితి ఏంటి అన్న? ఏ స్థాయికి ఆ స్థాయి కష్టం ఉంటుంది అన్న ఖచ్చితంగా. ఎంత చెట్టుకు అంతే గాలి అన్నట్టు ఏ స్థాయికి ఆ స్థాయి కష్టం అనేది కంపల్సరీ ఉంటుంది. నేను సినీ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అంటే అందరూ అట్లా ఉంటారని చెప్పలేను. సినీ ఫీల్డ్లో చాలా వరకు మంచి వాళ్ళు ఉంటారు, కానీ కొంతవరకు చెడ్డ వాళ్ళు గిట్ట ఉంటారు. మన ఆలోచన చూసి ఎదుటివాడు క్యాచ్ చేసుకుంటాడు. మనం అబ్బా నాకు ఎట్లా చేసేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను చేస్తా ఏదైనా చేస్తా అంటే అనుకుంటారు. అలాగ నాకు చాలా వరకు డబ్బులు వేస్ట్, మాత్రం చాలా వేస్ట్ డబ్బులు చేసుకున్నా. అంటే వాడు చెప్పే విధానం బట్టేసి అది చేసి ఇది చేసేసి లక్షలలో అది చెప్పించిన వాళ్ళు ఉన్నారు. ఓకే, దాదాపుగా మిమ్మల్ని చూడగానే అందరూ
ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయండి సినిమా కానీ అడుగుతారని నేను అనుకుంటున్నా, అంతేనా? ఎంతో కొంత ప్రతి దగ్గర ఇన్వెస్ట్ చేస్తారా సార్, మీరు ప్రొడ్యూస్ చేస్తారా అని చెప్పేసి కాస్త యాక్టర్ని తీసుకొచ్చి ప్రొడ్యూసర్గా మార్చేద్దామని చూస్తుంటారు అనమాట. నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ నేను వచ్చినా అని చెప్పేసి అది తక్కువ సార్, మీరు ఇచ్చేయండి సార్ అజ్జా అని చెప్పుతారు. ఎంతసేపు ఉన్నా సినీ ఫీల్డ్ అనేది కూడా అంత సహజం కాదన్న. సినీ ఫీల్డే కాదు, ఏ ఫీల్డ్ అయినా సహజం కాదు. అడుదుడుకులు ఎదురైతేనంటే అన్ని దాటుకొని నిలబడాలి. ఓకే, అన్ని దాటుకొని వెళ్ళిన తర్వాతనే విజయం అనేది అప్పుడు అందుతుంది. ఓకే, ఆ అనుభవాల్ని ఆ ఎక్స్పీరియన్స్ని ఒక్కొక్క దాన్ని మెట్టుగా మార్చుకుంటూ వెళ్తే తప్ప ఖచ్చితంగా ఆట్పోట్లు ఎదుర్కోవాల్సిందే, బాధలు పడాల్సిందే, కింద మీద పడాల్సిందే, ఫైనల్గా నిలబడితే కానీ దాంట్లో రాణించలేదు. అంతే. ఓకే, ఏదైనా అంతే. సూపర్ అన్న. ఇంకా మీ యాక్టివిటీస్ ఏమున్నాయి అంటే ఇక్కడ రూరల్లో? సిటీలో అంటే ఓకే మీ యాక్టివిటీస్ చెప్పారు చాలా వరకు, కానీ ఇక్కడ రూరల్లో మీ యాక్టివిటీస్ ఇంకా ప్రస్తుతానికి ఏమున్నాయి, ఇన్ ఫ్యూచర్లో ఇంకేం చేయబోతున్నారు? ప్రస్తుతానికి కొన్ని అయితే అన్నీ చెప్పాను. ఫ్యూచర్లో అయితే నా లైఫ్ సంపూర్ణంగా నా జీవితం అయిపోయింది అనుకున్న రోజు ఏ రోజు వస్తానంటే కొన్ని దృశ్యాలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కొంతమంది కోట్లు సంపాదించి కొడుకులను కానీ వాళ్ళని పెంచి పెద్ద చేసినా సరే చివరికి వస్తే వాళ్ళని తీసుకొని వృద్ధాశ్రమంలో జాయిన్ చేసి ఏమి లేని అనాథాలుగా మార్చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. కానీ అలాంటి కొన్ని దృశ్యాలు చూసినప్పుడు మాత్రం గుండె తరుముకపోతాన్న. కానీ నా జీవితంలో ఒకటి 1 ఎకరము 2 ఎకరాలలో వృద్ధాశ్రయం పెట్టి నిజంగా ఇలాంటి కొంతమంది అభాగ్యులైన వాళ్ళు రోడ్ల మీద అక్కడిక్కడ పడుకొని ఉండి చాలా ఇబ్బంది పడుతుంటారు చూడు, వాళ్ళని తీసుకొచ్చి ఆ వృద్ధాశ్రమంలో జాయిన్ చేసుకొని వాళ్ళకు 3 పూటల భోజనం పెట్టి సత్యంత వరకు చదవాలని నా కోరిక. బట్ నేనేం చేస్తానంటే నా ఓన్ డబ్బులతో మాత్రమే నిర్మించి పెట్టాలని నా కోరిక. అంటే ఎలాంటి డొనేషన్స్ ఎవరి నుంచి కూడా నేను ఆశించద్దు. ఆ స్థాయికి వచ్చిన తర్వాతనే ఇంకా 5 ఏళ్ళు కానీ 10 సంవత్సరాలు కానీ ఆ స్థాయికి వరకు సంపాదించుకున్న తర్వాతనే సొంతంగా వృద్ధాశ్రమం ఒక ఇలా మొత్తం కట్టేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నా శాతనైనంత సాయం చేయాలని నా కోరిక. ఇప్పుడు మీరు అంటే మీ ఊర్లో సర్వీస్ చేస్తూ ఉన్నారు, మీ మండలంలో సర్వీస్ చేస్తూ ఉన్నారు, ఈ ప్రాంతంలో అంతా కూడా మీరు మంచి అందరికి కూడా బాగా తెలిసిన వ్యక్తి, పరిచయస్తులు కూడా. అంటే మీరేమన్నా ఇన్ ఫ్యూచర్లో ఇక్కడ స్థానికంగా రాజకీయంగా ఏదైనా అరంగేట్రం చేయాలన్న ఆలోచన అట్లాంటిది ఏమైనా ఉందా? చేస్తే అది ఏ విధంగా మీరు మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి? నాకైతే ఇప్పుడైతే అలాంటి ఆలోచన ఏం లేదు. వచ్చిన రోజు మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఏదో ఒక రోజు. ఆ రోజు నాడు నా సొంత నిర్ణయాలతో నేను తీసుకొని వెళ్ళిపోను. నాతో పాటు ఉన్న మా వాళ్ళే చెప్పాలి, జనాలందరూ అన్న తమ్మి కాక నువ్వు ఇలాంటి పని చేయి బాగుంటుంది అని చెప్పేసి ఒక 100 మందిలో 50 మంది అన్న చెప్తే అప్పుడు నేను ముందడుగేస్తాను. అంతవరకు నా సొంత నిర్ణయాలు తీసుకొని నేను ఏదో నిలబడే చేయాలని నాకు మాత్రం ఇప్పుడు ఆలోచన లేదు. బట్ ఫ్యూచర్లో ఉంటే మాత్రం నేనేం చెప్పలేను. ఓకే, మీకు స్థానికంగా అందరూ కూడా మీరు రాజకీయాలకు రావాలని కోరుకుంటే అప్పట్లో ఆలోచిస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ రాజకీయం అనేటువంటిది పాలిటిక్స్ అనే ఆలోచన అయితే ఏం లేదు. నాకు ఎంతసేపు సేవ చేసుకోవాలన్న కోరిక మాత్రం సర్వీస్ అనేది. ఓకే, సేవ చేయాలి జనాలకు. అంటే సేవ చేయాలంటే కొంతమంది ఏదో గోల్డ్ చూసి అది చూసి నాకు 500 అప్పు ఉంది, నాకు 1000 రూపాయలు అప్పు ఉంది, నాకు 5 లక్షల అప్పు ఉంది, ఇలాంటి పిచ్చి క్వశ్చన్లు, పిచ్చి కామెంట్లు ఇది కాదు మనకు చేయవలసింది. నేను చేస్తున్నది కరెక్టా కాదా అనిపించిన తర్వాత ఉడని ఏదన్నా మనకు క్వశ్చన్ చేయొచ్చు. నువ్వు అన్ని ఫేక్ మాటలు చెప్తున్నావు నీతోనేమైతే అని చెప్పేసి అంటే అప్పుడు చెదురుగా క్వశ్చన్ చేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇక్కడ చెప్పేది జెన్యున్గా చెప్తున్నాను, వచ్చి చూసుకోవచ్చు. ఓకే, ఎగ్జాక్ట్లీ. ఓకే, పెద్దగోని సతీష్ గౌడ్ అన్న అంటే దాదాపుగా అందరూ ఇక్కడ అందరూ గుర్తుపడతారు, ప్రేమ ఆప్యాయత చూపిస్తారు. అవును. యాజ్ ఏ గౌడ్గా అంటే మీకు తాళ్ళు ఎక్కడం ఇట్లాంటి ఈ కులవృత్తికి సంబంధించి కూడా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? లేదన్నా, ఎక్స్పీరియన్స్ లేదు. బట్ చాలామంది కొంతమంది తాటి చెట్లు ఎక్కేసి చాలామంది తాటి చెట్ల మీదకి వెళ్ళి పడి చనిపోయి దెబ్బలు తాకి వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఈ కులవృత్తి అనేది ప్రతిరోజు కత్తి మీద సాము లాంటిది. అంత పెద్ద ఆకాశంలో ఉన్న తాడి చెట్టుని ఎక్కి కళ్ళు తీసుకొచ్చేసి కిందకు వచ్చేసి మళ్ళీ యథావిధిగా ఇంటికి వెళ్ళిన దాకా వాళ్ళకు ప్రాణానికి అనేది గ్యారంటీ లేనిది. ఈ కులవృత్తి అనేది గిట్ట చాలా అదే అన్న. కాకపోతే ఇలాంటి కొన్ని సన్నివేశాలు చూస్తుంటే నీ అమ్మ ఏందిరా బాబు ఇది అని చెప్పేసి బాధ అనిపిస్తుంది. ఇలాంటి దానికి కొంచెం గవర్నమెంట్ ఏదన్నా ఇంకా బెటర్గా చెట్లెక్కే వారికి ఏదో మిషన్స్ కనిపెట్టి
ఎక్స్ గ్రేడ్ ఇలాంటి ఇంకా తొందరగా అమలు అయ్యేటట్టు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. అదే మీరు దాదాపుగా కొన్ని మీ కమ్యూనిటీ రిలేటెడ్ యాక్టివిటీస్లో కూడా సోషల్ యాక్టివిటీస్లో కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి ఏమన్నా ఇలా చేస్తే బాగుంటుంది ఐదర్ గవర్నమెంట్ కానీ లేదంటే మీ సొంత ఆలోచనలతో కానీ ఏమన్నా చేసే ఒక ఉద్దేశాలు ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? చేసే ఉద్దేశాలు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు చెట్లు గీసుకొని బతకటోళ్ళు చాలామంది ఉన్నారు, కొంతమంది తగ్గిపోయారు. ఆ ఉన్నవారికైనా తగ్గకుండా ఉండాలంటే అప్పుడు ఏదో టైంలో ఏదో గవర్నమెంట్ ఉన్నప్పుడు తాడి చెట్టుకే వాళ్ళకు సైకిల్ ఇస్తున్నాను. అలాంటి విషయంలో కొంచెం మోటార్ సైకిళ్ళు టీవీఎస్లు ఇలాంటివి ఇచ్చేసి చెట్లు ఎక్కడానికి కొంచెం మిషన్స్ కొత్త వచ్చినాయి, అలాంటి మిషన్స్ ఇచ్చేసి ఏదైనా ప్రాబ్లం వెళ్తే హెల్త్ కార్డు కానీ ఇలాంటి కార్డు గవర్నమెంట్ అనేది ఎనీ టైం ఫ్రీగా పెట్టేసి మెడికల్ ఎమర్జెన్సీస్ ఫ్రీగా పెట్టేసి ఎక్స్గ్రేడ్ అన్నీ తొందరగా ఏదైనా అయితే అమలు చేయడానికి ఇలాంటి గవర్నమెంట్ కొంచెం చర్య తీసుకొని ఇలాంటి వాళ్ళకు తొందరగా చేస్తే బాగుంటుంది, చాలా బెటర్గా ఉంటుంది. మన కులానికి మనం అని చెప్పేసి చెప్పట్లేదు, ఇది చాలా కత్తిమీ సాం లాంటిది అనమాట. అంత పెద్ద తాడి చెట్టు ఎక్కేసి మళ్ళీ రిటర్న్ కింది ఇది మనము ఒక 10 అంతస్తుల మేడ మీదకి ఎక్కేసి కింది చూస్తేనే కళ్ళు తిరిగినట్టు సింగిల్గా ఎక్కేసి ఎలాంటి కొమ్మలు లేకుండా ఇలాంటి తాడి చెట్టు ఎక్కి దిగడం అనేది తాతలు గుర్తుకొస్తారన్న. ఇప్పుడు అట్లాగే మీరు బీసీ యాక్టివిటీలో కూడా తిరుగుతూ ఉన్నారు, బీసీ మూమెంట్లో కూడా చూస్తూ ఉన్నాం మేము. ఇప్పుడు జరుగుతున్నటువంటి వీటిలలో ఈ 42% రిజర్వేషన్ ఇష్యూ కానీ తర్వాత బీసీలకు దక్కాల్సిన రాజ్యాధికారం విషయంలో కానీ మీ యొక్క ఆలోచన ఏంటి? నా యొక్క ఆలోచన అంటే ఇప్పుడు మన తెలంగాణని తీసుకున్నాం, భారతదేశం అంతా అవసరం లేదు, ఓన్లీ తెలంగాణలోనే 100కు 90% బీసీలు ఉంటే 5% ఓసీలు ఉన్నారు, ఇంకో 5% అతర కులాలు వాళ్ళు ఉన్నారు. ఈ 90% ఉన్న వాళ్ళము ఆ 10% ఉన్న వాళ్ళ సంఖ్యల కిందకే ఎందుకు పోతున్నాము? మన బీసీలం ఎందుకు రాజకీయంగా కానీ ఒక జాబ్ పరంగా కానీ ఒక కంపెనీ పరంగా కానీ ఒక సినిమా ఇండస్ట్రీ పరంగా కానీ ఇలాంటి దాంట్లో ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నాము? ప్రతి ఒక్కరం బీసీలో ఒకరికొకరు సలహా తీసుకొని నేనేం చేయాలి నువ్వేం చేయాలని చెప్పేసి నువ్వు ఇది చేస్తే బాగుంటుంది నేను ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మన సలహాలు మనకు తీసుకొని ముందుకెళ్తే బాగుంటాయి కదా. మన సలహాలన్నీ తీసుకొని ఓసీల వాళ్ళకు వేరే కుల వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని పెత్తనం చెలాయించుకుంటే వాళ్ళ సంఖ్యల కింద మనం ఎందుకు జరుగుతున్నామో అనిపిస్తుంది నాకు. మీకు ఇన్స్పిరేషన్ సర్దార్ పాపన్న గౌడ్, సర్దార్ సర్వయ్య పాపన్న అయింది, సాక లైలమ్మ అయింది, కుమరం భీమ్ అయింది, ఇలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటే చాలా వరకు అన్నా వాళ్ళు కేవలం వాళ్ళ కులం కొరకు కొట్లాడలేదు, సమాజం కొరకు కొట్లాడిన వర్గాల సమాజం కొరకు కొట్లాడిన వాళ్ళు. ఆయన సర్వే పాపన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన ఒక కులం కోసం కొట్లాడిన వ్యక్తి కాదు. మంగళ వాళ్ళని కుమ్మర వాళ్ళని అన్ని కులాల వారిని ఒక్కొక్కరిని ఎంచుకొని 12 మందిని తీసుకొని 12,000 మంది సైన్యాన్ని తయారు చేసుకొని ఆనాడు మొఘలాయ సామ్రాజ్యాన్ని ఇచ్చిన మహాధీరుడు చక్రవర్తి అలాంటి వ్యక్తి మన ముందు ఉంటే 360 సంవత్సరాల కింద చేసిన వ్యక్తిని ఇప్పటికీ ఆయన అడుగుజాడలో మనం నడవలేకపోతున్నాం. ఇవన్నీ కూడా ఇంకా ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఏదైనా కొత్తగా మీకంటూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడమా లేదంటే సతీష్ అన్న సైన్యం అనేది ఒక వింగ్ను ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళడానికి అట్లాంటి ఆలోచనలు ఏమైనా చేస్తూ ఉన్నారా? చేస్తే అది ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? ఏ రకంగా అంటే ఇప్పుడు మా నాన్నగారు జ్ఞాపకార్థంగా ఏది చేసినా ఒక ఫౌండేషన్ పెడదామనే ఆలోచన ఉంది. ఆ ఫౌండేషన్ ద్వారా ముందుకు వెళ్తూ ఏదైనా చేసిరంటే ఇప్పుడు ఓన్లీ వ్యక్తి ఎవరు చేసిరో పలానా వ్యక్తి చేసిరన్నట్టు ఏదైనా ఇంకా ఫ్యూచర్లో ఇంకా ముందుకు వెళ్ళాలి చేయాలి బెటర్గా చేయాలంటే ఒక ఫౌండేషన్ ఏదైనా ఒక స్థాపించి పలానా ఫౌండేషన్ ద్వారా చేసిరు అని చెప్పేసి అలాంటి స్థాయికి వెళ్ళాలని నా కోరిక. బట్ వెళ్తాను ఏదైనా సరే అన్న ఏది ఏమైనా కానీ మ్యాక్సిమం నేను కొట్లాడేది నాకన్నా కొంచెం మిడిల్గా తక్కువ ఉండే వాళ్ళ గురించి మ్యాక్సిమం కొట్లాడతా. నాకన్నా పెద్దవాళ్ళ గురించి నేను ఏం చేయలేను. అది ఇప్పుడు అదర్ పర్సన్ చెప్పేవాడు గిట్ట వ్యక్తిగతంగా వాడు చెప్తున్నాడు జెన్యున్గా అనిపిస్తే నేను ఖచ్చితంగా నా వల్ల అయిన సాయం చేయగలుగుతా. ఓకే మీరు ఫైనల్గా చెప్పండి. మీరంటే చాలామందికి ఇన్స్పిరేషను యాజ్ ఏ గోల్డ్ మ్యాన్ సతీష్ అన్న అంటే అందరికీ చాలామందికి ఇష్టమైన వ్యక్తి కాబట్టి వాళ్ళు మీ వీడియో చూసే వాళ్ళకి కానీ మీ గురించి తెలిసి ఉన్న వ్యక్తులకు కానీ మీ నుంచి ఒక మెసేజ్ ఏం మెసేజ్ పాస్ చేస్తారు వాళ్ళకి
మీరైనా మీ గురించి కానీ మీ యాక్టివిటీస్ గురించి కానీ ఫ్యూచర్లో మీరు చేయబోయే ప్రోగ్రామ్స్ గురించి కానీ వీటన్నిటి గురించి ఒక సతీష్ అన్నగా మీరు మీ యొక్క ఫ్రెండ్స్ కానీ మీ యొక్క ఫాలోవర్స్ కానీ మీరు ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి ఫైనల్గా? నేను ఇచ్చే మెసేజ్ అంటే ఏదేమైనా సరే తోటోడు తొడగోసుకుంటూ నేను మెడగోసుకుంటా కాదు. ఏ వర్క్ అయితే చేస్తుడో అదే వర్క్లో నిమగ్నమై చేస్తూ పోతే ఏదో ఒక రోజు నీకు విజయం అనేది నీ వెంట వస్తుందని అంట. అరే నీ అమ్మ పలానోడు ఆడి కార్లో తిరిగిను నేను రేంజ్ రోవర్లో తిరగాలని కాదు. నీకన్నా మ్యాక్సిమం నువ్వు బైక్ మీద తిరుగుతావు, నీకన్నా ఎన్నుకోవాడు ఏం చేస్తాడు సైకిల్ మీద తిరుగుతాడు. నువ్వు సైకిల్ మీద తిరిగే వాడిని చూసి అబ్బా వానికన్నా నేను బెటరే కదా అని నీ లైఫ్లో అనుకో. ఇంకా రేపన్నాడు కార్లో తిరుగుతావు. కానీ నీకన్నా ముందర కార్లో తిరుగుతూ నేను తిరుగుతలేనని చెప్పేసి ఆ రకంగా ఎప్పుడు ఆలోచించకు. నీకన్నా వెనుకబడి ఉన్నవాడిని చూసి నువ్వు ఇంకా కష్టం చేస్తూ వెళ్ళు, ఖచ్చితంగా విజయం అనేది నీ వెనకాల ఉంటుంది అని చెప్పేసి నేను అంటున్నా. రైట్, ఇది సతీష్ అన్న ఇప్పుడు ఏదైతే చెప్పాడో తన ఊరు కోసం, తన యొక్క ఫ్రెండ్ సర్కిల్ కానీ, తర్వాత తన యొక్క సొసైటీ గురించి కానీ, తన యొక్క సామాజిక వర్గం గురించి కానీ తను నిరంతరం కూడా ఆలోచించే వ్యక్తి. తను ఒక చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి ఎదిగి ఇవాళ తను ఒక గోల్డ్ మ్యాన్ సతీష్ అన్నగా పేరు తెచ్చుకున్నారు. హైదరాబాద్లో కొద్దిమంది గోల్డ్ మ్యాన్లలో సతీష్ అన్న కూడా ఒక గొప్ప వ్యక్తి. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎంతోమంది నాయకులు కానీ, స్థానికంగా ఉన్న లోకల్ లీడర్లు కానీ ప్రతి ఒక్కరూ అన్నను చూడగానే గుర్తించి ఆప్యాయంగా పిలిచేటువంటి సందర్భం. తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు. చాలామంది తనంటే ఇష్టపడే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు. తను చేసే సర్వీసెస్, సోషల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా తను చిన్నప్పటి నుంచి ప్రతి విషయాన్ని కూడా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వ్యక్తి. ప్రతి విషయాన్ని కూడా తను అనుభవించి తెలుసుకున్నటువంటి వ్యక్తి. జీరో నుంచి హీరో స్థాయికి ఎదిగినటువంటి సతీష్ అన్నకి ఇంకా భవిష్యత్తులో మరిన్ని గొప్ప పనులు చేయాలని, తన ఊరికి, ఈ సమాజానికి, ఈ సొసైటీకి పనికొచ్చే ఎన్నో గొప్ప అంశాలని పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఇది ఈ యొక్క అసలైన జిందగీ. ఇలాంటి అసలైన జిందగీలో వాళ్ళు పోరాటాలు, వాళ్ళ జీవితాల్లో అనుభవించిన అనుభవాలు, సొసైటీకి ఉపయోగపడే ఎన్నో అంశాల మీద మన అసలైన జిందగీలో ఎంతోమంది గొప్ప వ్యక్తులను పరిచయం చేస్తూ ఉంటాము. అప్పటిదాకా చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ మల్లికార్జున సైనింగ్ అప్.